హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చెప్పే విషయాలు మ్యాక్సిమం 100%కి 80% ఉపయోగపడుతుంది. ఒకవేళ 80% మంది చూసినా అందులో 20% మందికి అవసరం యూజ్ అయినా చాలు, అంతే. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ పాయింట్కి వచ్చేసి, మీరు మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారా? అయితే ఈ విషయాలు కంపల్సరీ మీకు తెలియాల్సిందే. మీకే కాదు, మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీ పిల్లలకి తెలుస్తుంది. ఓకేనా? అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి, మీ పిల్లలకి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ కంపల్సరీ పంపించండి. ఓకేనా? నేను చిన్న నుంచి పెద్ద విషయాలకు వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి వాటర్ బాటిల్, లంచ్ బాక్స్, అది కూడా హెల్తీ ఫుడ్ పంపించండి. ఓకేనా? షార్ట్స్, కర్చీఫ్ ఇలాంటివి కూడా పంపించండి. కిడ్స్ కదా, కిడ్స్ అయితే నార్మల్గా ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ అయితే కంపల్సరీ అవసరపడతాయి. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చేయొచ్చు అక్కడ స్కూల్లో, వాష్రూమ్ అట్లా మనం దగ్గర లేకుంటాం కదా, అవసరపడుతుందని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి, బయట వాళ్ళు మన పిల్లలకి బిస్కెట్స్, చాక్లెట్స్, కుర్కురేస్ లేదా టాయ్స్ చూపించి లేదా ఇచ్చినా తీసుకోవద్దని చెప్పండి. కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పండి. ఎందుకంటే అవి తీసుకొని ఈ మధ్యకాలంలో మనం ఎవరిని నమ్మలేం, పేరెంట్స్ని కూడా నమ్మలేని రోజులు ఇవి. కాబట్టి చెప్తున్నాను, మీ పిల్లలకి కంపల్సరీ ఇవన్నీ చెప్పండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఉపయోగపడతాయి. ఓకేనా? అందరి ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, సో అందరికీ ఉపయోగపడుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి, మీ పిల్లలకి బయట వాళ్ళు ఎవరైనా సరే ఇవి చూపిస్తే తీసుకోవద్దు అని చెప్పండి. అదే చెప్పాను కదా, చాక్లెట్స్, బిస్కెట్స్, కుర్కురేస్, టాయ్స్ తీసుకోవద్దు అని చెప్పండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ పిల్లలు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్ళమని చెప్పండి. ఎవరినన్నా తోడు తీసుకెళ్ళమని చెప్పండి. లేదా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా రోడ్ క్రాస్ అవ్వమని చెప్పండి. ఒకవేళ వాళ్ళు రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు సడన్గా వెహికల్స్ వచ్చి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం కాకుండా దృష్టి మొత్తం మన మీదే, మనం ఎటు వెళ్తున్నాం అన్న దాని మీదే ఉండాలి. కాబట్టి మీ పిల్లలకి మీరు ముందే చెప్పేసేయండి, జాగ్రత్తగా రోడ్ క్రాస్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళమని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి, మీ పిల్లలు స్కూల్లో వెయిట్ చేస్తున్నారా అంటే, లైక్ మీరు లేటుగా వెళ్ళడం వల్ల వాళ్ళు స్కూల్ అయిపోతుంది, మీరు లేటుగా వెళ్తారు. అప్పుడు ఏం చేస్తారు పిల్లలు? బయటికి వచ్చి మీ డైరెక్ట్ ఇంటికి రాలేరు కదా. అలాంటప్పుడు మీరు ముందే చెప్పేసేయాలి. ప్రిన్సిపల్కి కానీ, టీచర్కి కానీ, క్లాస్ టీచర్కి కానీ, లేదా ఆయమ్మ వాళ్ళకి కానీ ఇలా ఫోన్ చేసి ఎవరికన్నా చెప్పేస్తే వాళ్ళు వరండాలోనే వెయిట్ చేస్తారు. అక్కడే లేదా ఆఫీస్ రూమ్లో అయినా వెయిట్ చేస్తారు. లేదంటే వాళ్ళు బయటికి వచ్చి మీరు మళ్ళీ స్కూల్కి వెళ్ళి వెతికే బదులు ముందే చెప్పేస్తే అయిపోతుంది కదా. అండ్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లలకి కంపల్సరీ మొబైల్ నెంబర్ నేర్పించండి. ఓకేనా? 10 నంబర్లే కదా, అయినా 10 నంబర్లు అయినా వాళ్ళకి నేర్చుకోవడానికి చాలా టైం పట్టవచ్చు. నంబర్లు మాత్రం కంపల్సరీ 2 నంబర్స్ నేర్పించండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ దగ్గర స్కూల్ టీచర్, క్లాస్ టీచర్ అండ్ ప్రిన్సిపల్ నెంబర్ అంటే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, వాచ్మ్యాన్ నెంబర్ అయినా సరే లేదా ఆయమ్మ వాళ్ళ నెంబర్ అయినా సరే మీ దగ్గర పెట్టుకోండి. ఒకటి కాకపోతే ఇంకొకటి ఎవరికైనా చేయవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీ పిల్లలు అలోన్గా ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. ఓకేనా? బెల్ అవుతూ ఉంటే వాళ్ళు అందరు వాష్రూమ్కి వెళ్తే తను కూడా వాష్రూమ్కే వెళ్ళాలి. అందరు లంచ్ చేస్తుంటే తను కూడా లంచే చేయాలి. ఒకవేళ అందరు లంచ్ చేస్తుంటే తను వాష్రూమ్కి వెళ్ళి లేదా క్లాస్లో కూర్చోవడం, ఇలా అలోన్గా ఉండొద్దని చెప్పండి. ఓకేనా? తను ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఎవ్వరు చూడలేని పరిస్థితి అప్పుడు. ఓకేనా? కళ్ళు తిరిగి పడిపోవచ్చు లేదా ఏమైనా జరగవచ్చు కదా, అందుకే చెప్తున్నాను. అలోన్గా ఉండొద్దని చెప్పండి. ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళినా, వాష్రూమ్కి వెళ్ళినా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళమని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మన క్లాస్ టీచర్ అయినా సరే లేదా టీచింగ్ స్టాఫ్ అయినా, నాన్ టీచింగ్ స్టాఫ్ అయినా ఎవరైనా సరే అండి, మన పిల్లల్ని మెడ నుంచి మోకాలి వరకు ఎవరిని ముట్టుకొనివ్వద్దని చెప్పండి. ఎవరైనా సరే, అది బాయ్ అయినా, గర్ల్ అయినా, పాప అయినా, బాబు అయినా ఎవరిని ముట్టుకొనివ్వద్దని చెప్పండి. ఓకేనా? ముందే రోజులు బాగాలేవు, ఎవరిని నమ్మలేని పరిస్థితి ఈ రోజుల్లో. ఎవరిని నమ్మలేం, ఈవెన్ ఫాదర్ని కూడా నమ్మలేం, బ్రదర్ని కూడా నమ్మలేం. సో చెప్తున్నాను, ఎవరి టీచర్ అయినా సరే, ఎవరైనా సరే
మెడ నుంచి మోకాల వరకు ముట్టుకోవద్దని చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీ పిల్లలకి కాయిన్స్ అస్సలు ఇవ్వద్దు. అంటే లైక్ 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ కాయిన్స్ అస్సలు ఇవ్వద్దండి. అవి మింగేసే ప్రమాదం కూడా ఉంటుంది. అవి మింగిన కొంతమంది ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వాళ్ళకి సిపిఆర్ చేయడం, లేదంటే మన గొంతులో ఇరుక్కున్నప్పుడు ఏమన్నా వాళ్ళకి ఇలా చేయాలి అని థాట్ కూడా ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు టీచ్ చేస్తున్నారు ఈ రోజుల్లో. కాబట్టి నేను మీకు చెప్తున్నాను, అంటే స్కూల్ అన్ని స్కూల్స్లో ఇలా ఉంటారు టీచర్స్ అని నేను చెప్పట్లేదు. కొంతమంది మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ఎలా ఉంటున్నారు మనుషులు అనేది. సో దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఓకేనా? మీ పిల్లల ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. మీ పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఈ వీడియో చూసి కొంతమంది అయినా చేంజ్ అవుతారని వీడియో చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో పేరెంట్స్ కూడా స్కూల్లో ఈ ఆయమ్మ వాళ్ళతో, వాచ్మెన్తో, ఈ ప్రిన్సిపల్తో, లేదా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో, అంటే మన పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్తో కొంచెం పరిచయం బాగా పెంచుకోవాలండి. ఒకవేళ మనం లేని టైంలో కూడా వాళ్ళు మన పిల్లల్ని చూసుకునే విధంగా ఉండాలి. ఓకేనా? అండ్ అప్పుడప్పుడు ఆ ఆయమ్మలకు కానీ, వాచ్మెన్కి కానీ ఒక 50 రూపీస్, 100 రూపీస్ ఇస్తే వాళ్ళు మన పిల్లల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. మన పిల్లల మీద దృష్టి కూడా పెడతారు. వాళ్ళతో స్నేహం కొంచెం గట్టిగానే పెట్టుకోవాలి. మనం లేని టైంలో వాళ్ళు ఎంతో మనకి తోడుంటారు. ఓకేనా? మన పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ లేట్గా వెళ్తే మీ పిల్లల్ని పేరెంట్స్ అంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళమని చెప్పి అలాంటివి ఏం చెప్పకండి. ఓకేనా? లేట్ అయితే మీకు ఎంత లేట్ అవుతుందో ముందే తెలుస్తుంది కదా. మన ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా మనకు ముందే తెలుస్తుంది, అరే ఇవాళ లేట్ అవుతుంది అని. అలాంటి రోజు ఎప్పుడన్నా వస్తే మీరు ప్రిన్సిపల్కి కానీ, టీచర్స్కి కానీ ముందే కాల్ చేసి చెప్పేయాలి. అప్పటి వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు. లేదంటే ఆ రోజు స్కూల్కి పంపించకండి. ఓకేనా? అండ్ ఒకవేళ మీ పిల్లలు బై వాక్ వెళ్తూ ఉంటే, అంటే కొంచెం దూరం ఉంది అనుకోండి, ఆటోకే వెళ్ళమని చెప్పండి. 50 to 100 అవ్వచ్చు, 50 రూపీస్ to 100 అవ్వచ్చు. కంపల్సరీ ఆటోకే వెళ్ళమని చెప్పండి. అండ్ ఒకవేళ నడుచుకుంటూ వెళ్తే ఎవరన్నా పిలిచినా వెళ్ళొద్దని చెప్పండి. ఓకేనా? అస్సలు దగ్గరికి కూడా వెళ్ళొద్దని చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వస్తారు కదా, అప్పుడు పేరెంట్స్ కంపల్సరీ స్కూల్లో ఏమైంది, ఎలా జరిగింది, అండ్ ఏమేం చేసావు, ఏం తిన్నావా లేదా, అండ్ నీ ఫ్రెండ్స్ ఎవరు, ఎంతమందితో మాట్లాడావు, ఎవరితో ఆడుకున్నావు అన్నీ కూడా మీ పిల్లలతో అడిగి తెలుసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ పిల్లలు వెళ్తున్నప్పుడు కంపల్సరీ ఒక మంచి లైక్ మంచి మాట అనేది, లేదంటే ఒక కిస్ ఇచ్చి, లేదంటే ఒక ధైర్యం చెప్పి పంపించండి. ఏం కాదు, అన్నీ మనం చూసుకుందాంలే అని కొంచెం ధైర్యం చెప్పండి. ఈ రోజుల్లో పిల్లలు చాలా కొంచెం క్రూరత్వంగా తయారవుతున్నారు. కాబట్టి మనం ఇప్పటి నుంచే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. అన్నీ ప్రేమ, అనురాగాలు అన్నీ తెలిసే విధంగా చూసుకోవాలి. ఓకేనా? అన్ని పాయింట్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. అంటే నేను 2 days నుంచి అనుకుంటున్నాను ఈ వీడియో చేయాలని. అండ్ కొన్ని పాయింట్స్ రాసుకున్నాను కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెన్నో మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాను. ఓకేనా? బాయ్ గాయ్స్.